ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది, అందరూ ఒకేసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు 1-on-1 కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని. నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను. మీకు గత 10 రోజుల్లో గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తూ ఉంటే ఉన్న పరిస్థితి, మీరు ఉద్యోగాలు లేవు, లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు, లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి, లేదంటే 2003 మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి, రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటాను. కాబట్టి వీటన్నిటికీ మించి మూలం ఆర్థిక మూలం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఉణుకుతూనే ఉంది, ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. మేము కూడా ఓటు చీలకూడదు, అందరం కలిసి రావాలి. ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది.